హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూస్తే ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది వాళ్ళ టాపిక్ గురించి. అవును. పాకిస్తాన్ వాళ్ళ ప్లేయర్ల మీద ఒక పెద్ద బాంబ్ పేల్చింది. అదేంటంటారా? కొన్నిసార్లు నాకు పాకిస్తాన్ ప్లేయర్‌లని చూస్తే వీళ్ళెందుకో గొర్రెలు అనిపిస్తది. వాళ్ళేం తక్కువ తినలేదు ప్లేయర్స్ ఏమి. కానీ వాళ్ళ గవర్నమెంట్‌కి, వాళ్ళ బోర్డ్‌కి మధ్యన వీళ్ళెందుకో గొర్రెలు అనిపిస్తది. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ చెప్తాను. రీసెంట్ వరల్డ్ కప్పే తీసుకోండి మీరు. ఫస్ట్ ఏం జరిగింది అసల? బంగ్లాదేశ్ బాయ్‌కాట్ డ్రామా చేసింది. దానికి వత్తాసు కింద పాకిస్తాన్ మేము కూడా బాయ్‌కాట్ చేస్తాము. అవును ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. మేము కూడా బాయ్‌కాట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ప్లేట్ తిప్పేసి పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆడడానికి వచ్చేసింది శ్రీలంకకి. దాని తర్వాత ఏం చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు? మేము ఇండియాతో మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేస్తాం. ఇండియాతో ఊరికనే 2 పాయింట్లు వాళ్ళకి ఇచ్చేస్తాం, దానం చేస్తాం అన్నట్టు చెప్పారు. వాళ్ళకి తెలుసు ఇండియాతో మ్యాచ్ ఆడి గెలవలేరు. ఇండియా మీద ఇలాంటి కండిషన్స్ బీసీసీఐ మీద ఇలా కండిషన్స్ పెట్టి అసలు ఏం చేయలేరని వాళ్ళకి తెలుసు క్లియర్‌గా. అందుకే మళ్ళీ వెంటనే కొన్ని కండిషన్స్‌తో కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఐసీసీ దగ్గరికి కండిషన్స్ పంపించారు. కొంత మాకు ఇంత పర్సెంటేజ్ కావాలి. అండ్ ఇండియా మాతో బైలాటరల్ సిరీస్ ఆడాలి. పాకిస్తాన్‌కి వచ్చి ఆడాలి. ఇలాంటియన్నీ పెట్టారు. అండ్ ఐసీసీఐకి ఇయన్నీ నాటకాలని క్లియర్‌గా తెలుసు. అండ్ వాళ్ళు స్ట్రెయిట్ అవే చెప్పేశారు. "ఇయన్నీ అవ్వమ్మా. మీరు పక్కెళ్ళి ఆడుకోండి అసల. ఇయన్నీ అవ్వవు. జరిగే పనులు కాదని" చెప్పారు. దాంతో పాకిస్తాన్ మళ్ళీ డెసిషన్ మార్చి మేము మ్యాచ్ ఆడతాం. ఇండియాని చిత్తు చేస్తాం అన్నారు. ఏమైపోయింది? ఇండియా మీద చిత్తుగా ఓడిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ అనౌన్స్ చేసిన డ్రామా ఏంది? ఇండియాని మేము డైరెక్ట్‌గా ఫైనల్‌లో మీట్ అవుతాం. ఫైనల్‌లో అసలు ఇండియాని ఊపిరి ఆడనివ్వకుండా చేసి వాళ్ళ మీద మ్యాచ్ గెలిచేస్తాం. అది ఇది అని చెప్పేసి అన్నారు. సీన్ కట్ చేస్తే అసలు వరల్డ్ కప్ సెమీఫైనల్‌కే వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వడం క్వాలిఫై అవ్వడం సంగతి తర్వాత. అసలు ముందు దాదాపు మ్యాచే ఓడిపోయారు. ఏదో ఎంపైర్ దయ తలిచి ఆ వైడ్ బాల్ వైడ్ ఇవ్వకపోయేసరికి మ్యాచ్ గెలిచారు. శ్రీలంక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మ్యాచ్‌ని పుల్ చేసిందక్కడ. ఇదంతా బానే ఉంది. ఇక్కడ వరకు ఓకే. ప్లేయర్స్ గేమ్ ఆడారు, ఓడిపోయారు. ప్లేయర్లు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళే టైంకి పాకిస్తాన్ గవర్నమెంట్ బోర్డు ఒక పెద్ద బాంబు పేల్చారు వీళ్ళ మీద. మీరు వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కి కూడా క్వాలిఫై అవ్వలేదు. పరువు తీసేశారు మాది. మీరు ఒక్కొక్క ప్లేయర్ 50,00,000 కట్టండి ఇప్పుడు బోర్డ్‌కి, గవర్నమెంట్‌కి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అసల పాకిస్తాన్ ఒక 4, 5 టోర్నమెంట్లు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో తీసుకుంటే వాళ్ళ పెర్ఫార్మన్సే చాలా దారుణంగా ఉంది. అధ్వానంగా ఉంది. పూర్ పెర్ఫార్మన్స్. దానికి తోడు ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా ఇది అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ప్లేయర్లు అనుకునేదేంది? ఇలా ఎక్స్‌ట్రా డబ్బులు కట్టాలంటే వాళ్ళ మీద ఎక్స్‌ట్రా ప్రెషరే గదా! ఇప్పుడు చూడండి వాళ్ళు ఇలా గూడా అనుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ నుంచి మనం వరల్డ్ కప్ స్క్వాడ్‌లో గాని ఏదన్నా ఐసీసీ ఈవెంట్స్‌లో సెలెక్ట్ అయ్యామనుకో, మనం సరిగ్గా ఆడకపోతే గవర్నమెంట్ మన దగ్గర డబ్బులు వసూలు చేసిద్దిరా! ఈ ప్రెషర్ అంతా మనకెందుకు? మనం బైలాటరల్ ఆడుకుందాం. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో మనం ఆడొద్దు అని జెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇది ఎక్స్‌ట్రా ప్రెషరే గదా! అయినా ఇదంతా మనకెందుకులెండి. వాళ్ళ వాళ్ళ సమస్య. మనం ఇది వదిలేద్దాం. నేను ఇదెందుకు చెప్తున్నా అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ గూడా ఉంది. దీనికి ఇది ఒక్కసారి గాదు పాకిస్తాన్ జేసింది. ఇప్పుడు దీనికి ఇంకొకటి చెప్తాను. పాకిస్తాన్ 2009 టైమ్‌లో అనుకుంటా పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచింది. సెకండ్ వరల్డ్ కప్ అనుకుంటా అది టీ20ది. అది గెలిచింది. ఫస్ట్‌ది కూడా ఆడారు. ఇండియాతో ఫైనల్‌కొచ్చారు. సెకండ్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది? పాకిస్తాన్ ప్లేయర్‌లకి చాలా బాగా ఆడారు. మన దేశాన్ని పైన నిలబెట్టారు. ఒక్కొక్కళ్ళకి నే గవర్నమెంట్ 25,00,000 రివార్డ్ మనీ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. చెక్స్ ఇచ్చారు. బానే ఉంది. అంతా బానే ఉంది. చెక్స్ పట్టుకొని వీళ్ళు బ్యాంక్ దగ్గరికెళ్తే ప్లేయర్‌లు చెక్కులు బౌన్స్ అయిపోయినాయి. గవర్నమెంట్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిపోయినాయి. అరే ఇదేంట్రా గవర్నమెంట్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిపోయినాయి అని ఆళ్ళ బోర్డ్ దగ్గరికెళ్తే ఇది మీకెవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. మధ్యలో మేమేం చేస్తాం? మీరు గవర్నమెంట్‌తో చూసుకోండి అన్నారు బోర్డోళ్ళు. గవర్నమెంట్ దగ్గరికెళ్లి అడిగితే ఏముంది? మాకు గవర్నమెంట్ రన్ చేయడానికే మనీ లేదురా! మీకు ఈ డబ్బులు మేము యాడిచ్చామన్నారు. ఇదంతా నేను చెప్తుంది కాదు. మీరు చూస్తే పాకిస్తాన్ సయీద్ అజ్మల్ అనుకుంటా ప్లేయర్ పేరు. అప్పట్లో స్పిన్నరు పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. నవ్వుకుంటా చెప్పుకుంటాడు. ఇంకేం చేస్తాడు పాపం? అంత అసలు సొంత ప్లేయర్ల మీద స్కామ్ చేసే అంత దరిద్రమైన బోర్డ్ అది. దరిద్రమైన గవర్నమెంటు, దరిద్రమైన బోర్డు అది. వాళ్ళని ఇంకా ఇంకేమనాలి? ఇప్పుడు ఐసీసీతోనో లేదంటే వేరే బోర్డులతోనో ఏదేదైనా పెట్టుకో. కానీ నీకు సొంత ప్లేయర్‌లతో పెట్టుకున్నారు చూడు. ఇంక అంతకు మించి ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఈళ్ళ ప్లేయర్‌లు ఎలాగో సరిగ్గా ఆడరు. ఈళ్ళు మన పరువు తీత్తారు. మనకి బయట నుంచి డబ్బులు రాట్లేదు. అట్‌లీస్ట్ మన ప్లేయర్‌ల దగ్గర నుంచన్నా పిండుదాం అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.